హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, మనం ఏప్రిల్ మంత్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఏప్రిల్ మంత్లో రిలీజ్ అవబోతున్న థియేటర్స్ మూవీస్ అలానే మనకు కొన్ని అప్డేట్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలుపెడదాం. జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. నెంబర్ 1 గని. వరుణ్ తేజ్ అండ్ సాయి మంజేకర్ లీడర్లో నటిస్తున్న యాక్షన్ అండ్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 8న ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2 కథ కంచికి మనం ఇంటికి. కామెడీ అండ్ హారర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ తెలుగు మూవీని వచ్చేసి మనకు ఏప్రిల్ 8న ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3 మా ఇష్టం. రొమాన్స్ అండ్ ఇంటెన్స్ లవ్ డ్రామా మీద ఉండబోయి ఈ ఆర్జీవీ మూవీని వచ్చేసి మనకు ఏప్రిల్ 8న అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 4 డస్టర్. లవ్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ తమిళ మూవీని వచ్చేసి మనకు తెలుగు డబ్బింగ్లో అయితే డబ్బి చేసి మనకు థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీని వచ్చేసి ఏప్రిల్ 8న థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలుగు లాంగ్వేజ్లో. నెంబర్ 5 ఫెంటాస్టిక్ బీస్ట్ ద సీక్రెట్ ఆఫ్ డంబల్డోర్. అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ డ్రామా మీద ఉండబోయి ఇంగ్లీష్ మూవీని వచ్చేసి మనకు ఏప్రిల్ 8న ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ డబుల్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. నెంబర్ 6 బీస్ట్. విజయ్ తలుపతి అండ్ పూజా హెగ్డే లీడర్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి నెల్సన్ దిలీప్ కుమార్ ఫ్రెండ్స్. నెల్సన్ దిలీప్ కుమార్ అంటే మనకు రీసెంట్గా రిలీజ్ అయిన డాక్టర్ మూవీకి అయితే డైరెక్టర్ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 13కి అయితే తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో అయితే పాన్ ఇండియా లెవెల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ థియేటర్స్లో. இப்படி ஒருத்தன் உள்ள இருக்கும்போது ஆள் ஹைஜாக் பண்ணா என்ன ஆகும்? నెంబర్ 7 కేజీఎఫ్ చాప్టర్ 2. యష్ అండ్ శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ అండ్ సంజయ్ దత్ లీడ్ యాక్టర్గా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ కోసం అయితే ఈగల్ అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందులో నేను ఒక్కడిని. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 14కి పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడ లాంగ్వేజెస్లో. నెంబర్ 8 జెస్సీ. స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా మీద ఉండబోయి హిందీ మూవీలో అయితే షాహిద్ కపూర్, మృణాల్ ఠాగూర్ అయితే కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకు యాక్చువల్గా అయితే తెలుగు మూవీ 2019లో రిలీజ్ అయిన జెస్సీ మూవీకి అయితే రీమేక్. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 14కి అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 9 కృష్ణ వృంద విహారీ. నాగశౌర్య లీడర్లో నటిస్తున్న లవ్ అండ్ ఇంటెన్స్ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 22కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ థియేటర్స్లో ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్యలాగా సెక్సువల్ ఎపిసోడ్ పర్లేదు, వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను నేను. నెంబర్ 10 అశోకవనంలో అర్జున కళ్యాణం. విశ్వక్సేన్ అండ్ రుక్సర్ లీడర్లో నటిస్తున్న రొమాంటిక్ లవ్ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 22 నుండి అయితే మనకు ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 11 జయమ్మ పంచాయతీ. సుమా కనకల్లా లీడర్లో నటిస్తున్న థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ తెలుగు మూవీని వచ్చేసి మనకు ఏప్రిల్ 22 నుండి అయితే మనకు ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 12 జనగణమన. యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా మీద ఉండబోయి ఈ మలయాళం ఫిల్మ్ని అయితే మనకు ఏప్రిల్ 28 నుండి అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13 కాతు వాకుల రెండు కాదలు. విజయ్ సేతుపతి, సమంత, నయనతార లీడర్లో నటిస్తున్న కామెడీ అండ్ లవ్ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 28కి అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో. నయాగరా ఫాల్స్ వచ్చేసామండి. ఇండియాలో ఎక్కడ ఉందండి నయాగరా ఫాల్స్? ఇది ఇండియా నయాగరా ఫాల్స్ అండి. చూడండి. నెంబర్ 14 ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ లీడర్లో నటిస్తున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 29కి అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇవే ఫ్రెండ్స్ ఏప్రిల్ మంత్లో రిలీజ్ అవబోతున్న థియేటర్స్ మూవీస్ అయితే. నేనేమైనా థియేటర్స్ మూవీస్ అయితే మిస్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. నవ్వైతే ఇప్పుడు కొన్ని ఫ్లాష్ అప్డేట్స్ అయితే వచ్చినాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే శ్రీదేవి, శోభన్ బాబు. ఫ్రెండ్స్, ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఈ మూవీ టీజర్ని అయితే మనకు ఏప్రిల్ 6న 6 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2 18 పేజెస్. నిఖిల్ అండ్ అనుపమ పరమేశ్వరన్ లీడర్లో నటిస్తున్న లవ్ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్, ఈ మూవీ గ్లిమ్స్ స్టూడియోని అయితే మనకు ఏప్రిల్ 6కి at 6:03 PMకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3 క్యాప్టెన్. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి ఈ మూవీలో అయితే మనకు ఆర్య గారు అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి శెట్టి సుందర్ రాజన్ గారు అయితే ఉండబోతున్నారు. ఫ్రెండ్స్, ఆర్య ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఆర్య ఫస్ట్ లుక్ పోస్టర్లో అయితే మనకు బ్యాక్లో అయితే ఒక ఏలియన్ కూడా అయితే కనిపిస్తుంది. సో ఈసారి అయితే ఆర్య గారు అయితే ఒక కొత్త స్టోరీ ప్లాట్ అయితే మన ముందుకు రాబోతున్నారు. నెంబర్ 4 విరాట పర్వం. రానా దగ్గుపాటి అండ్ సాయి పల్లవి లీడర్లో నటించిన ఈ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేస్తా అన్నారు మూవీ మేకర్స్. బట్ నవ్వు అయితే మనకు మూవీ మేకర్స్ అయితే తన డెసిషన్ అయితే మార్చుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడం కన్నా నవ్వు థియేటర్స్ మొత్తం మనకు ఓపెన్ ఉండడంతో థియేటర్లోనే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు మూవీ మేకర్స్ అయితే. ఈ మూవీని అయితే మే మంత్లో రిలీజ్ చేసేందుకైతే ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ అయితే. వాళ్ళ నుండి అఫీషియల్ ఇన్ఫో రాగానే నేను ఇంకోసారి మీ అందరికీ అప్డేట్ చేస్తాను.
నెంబర్ 5 యశోద. సమంత లీడ్ రోల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని అయితే మనకు వరల్డ్ వైడ్గా అయితే ఆగస్టు 12కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ థియేటర్స్లో. నెంబర్ 6 గాడ్ ఫాదర్. చిరంజీవి లీడ్ రోల్లో నటిస్తున్న ఈ తెలుగు మూవీని అయితే మనకు ఆగస్ట్ మంత్లో అయితే రిలీజ్ చేసేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ అయితే. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మోహన్ రాజా. ఫ్రెండ్స్ మోహన్ రాజా అంటే మన అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, తన్ని ఒరువన్ లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన డైరెక్టర్. ఫ్రెండ్స్ మూవీ మేకర్స్ అయితే ఆగస్ట్ మంత్లోనే మేము రిలీజ్ చేసేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మూవీని అయితే. వాళ్ళ నుండి అఫీషియల్ ఇన్ఫో రాగానే మీ అందరికి ఇంకోసారి అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే ఆహా ప్లాట్ఫామ్ అయితే మనకు ఏప్రిల్ మంత్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. మనకు బ్లడీ మేరీ అయితే ఏప్రిల్ 15కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అలానే మనకు బ్లాక్ బస్టర్ యాక్షన్ అని ఒకటైతే మెన్షన్ చేశారు కమింగ్ సూన్ అని. సో నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే గని మూవీ అయితే మనకు 20 to 25 డేస్కి అయితే కాంట్రాక్ట్ రాపించుకున్నారు ఫ్రెండ్స్. అంటే థియేటర్లో రిలీజ్ అయిన 20 to 25 డేస్కి అయితే మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే మనకు ఏప్రిల్ 29th లేదా మే 1st వీక్ అయితే గని మూవీ అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది ఆహా ప్లాట్ఫామ్లో. నెంబర్ 8 ప్రొడక్షన్. నెంబర్ 7 రష్మిక మందన అండ్ దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటిస్తున్న లవ్ డ్రామా ఫిల్మ్. ఫ్రెండ్స్ మనకు రష్మిక మందన బర్త్డే స్పెషల్గా అయితే మూవీ మేకర్స్ అయితే తన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ అఫ్రీన్ అని. ఈ పాన్ ఇండియా మూవీ అయితే మనకు తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 9 లాటి. విశాల్ అండ్ సునైనా లీడ్ రోల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే ఏప్రిల్ 6కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 10 బీస్ట్. ఫ్రెండ్స్ మనకు బీస్ట్ మూవీ నుండి అయితే మనకు వీడియో సాంగ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. జాలియో జిమ్ కన్నా తెలుగు సాంగ్ని అయితే మనకు ఏప్రిల్ 6th at 6 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 12 డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఫ్రెండ్స్ ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 6 minutes అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ మనకు వచ్చేసి మే 6th ఆల్ డబుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే మహేష్ బాబు గారి 28th ఫిలిం. ఫ్రెండ్స్ మనకు మహేష్ బాబు గారి 28th ఫిలిం ఎవరితో చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మనకు త్రివిక్రమ్ గారితో అయితే ఈ మూవీ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో త్రివిక్రమ్ గారు అయితే మనకు ఈ మూవీ షూటింగ్ అనేది జూన్ నుండి అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మూవీ మేకర్స్ ఏమనుకుంటున్నారంటే ఈ మూవీ కంప్లీట్ షూట్ అనేది మనకు 6 monthsలో కంప్లీట్ చేసేసుకొని ఆ 6 monthsలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి మనకు సంక్రాంతి 2023కి అయితే రిలీజ్ చేసేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకు ఇది చాలా గుడ్ న్యూస్ చెప్పాలి. ఎందుకంటే మనకు సర్కారీ పాట అనేది మే 12కి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ మూవీ 7 monthsలో అనేది మహేష్ బాబు మూవీ అనేది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న మూవీ అప్డేట్ ఏంటి అంటే మహేష్ బాబు గారి 29th ఫిలిం. ఫ్రెండ్స్ మనకు త్రివిక్రమ్ గారితో మూవీ అయిపోయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో అయితే మహేష్ బాబు అయితే వర్క్ చేస్తారు ఫ్రెండ్స్. మనకు ఎస్ఎస్ రాజమౌళి గారు ఏమంటున్నారంటే 7 or 6 months అయితే మనకు రైటింగ్లో అయితే వెళ్ళిపోతుంది. అండ్ ప్రీ విజువలైజేషన్ అండ్ అలానే ప్రీ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. సో మనకు ఈ ఇయర్ ఎండింగ్లో అనేది మనకు మహేష్ బాబు గారి షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో చూద్దాం ఫ్రెండ్స్, రైటింగ్ అండ్ ప్రీ విజువలైజేషన్ అలానే ప్రీ ప్రొడక్షన్ అనేది కంప్లీట్ అయినట్లయితే మనకు ఈ ఇయర్ ఎండింగ్లో అనేది ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ డిస్లైక్ మీకు వచ్చింది. ఫర్ మోర్ అప్డేట్స్ కలిసిన ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్ మీరు ఇంకా ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కాకపోయింటే ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.